జై హింద్, జై భారత్, జై తెలంగాణ. నేను అందే శ్రీధర్. వెల్కమ్ టు చిత్రగుప్త్. పుస్తకం పిల్లలకైనా పెద్దోళ్ళకైనా మనకి చదువుకునే అలవాటు ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలకి చాలా చదువుకునే అలవాటు తగ్గిపోయింది. సెల్ ఫోన్ అలవాటైంది. కాబట్టి మన యొక్క బుర్రని మనం ఒకప్పుడు అనుకున్నాం కదా, మనం ఎంత చదివితే అంటే విద్య అనేది విత్తనాన్ని మన మైండ్లో వేస్తే, మన బుర్రలో వేస్తే ఆ విత్తనాలుగా ప్రపంచానికి వెదజల్లాలి. ఆ విత్తనాలు ప్రపంచ కళ్యాణానికి ఉపయోగపడాలి. అదే చదువు అనే అలవాటు నుంచి మనకు మంచి లక్షణాలు కావచ్చు, మన యొక్క ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ ఐక్యూ కావచ్చు, మన తెలివితేటలు పెరుగుతాయి. కాబట్టి ఈ పుస్తకం మీద మనకు ఒక చిన్న పాట రూపకంలో మీకు తెలియజేస్తా. చదువుకోమంటోంది పుస్తకం, చదివి మలచుకోమంటోంది జీవితం, తెలుసుకోమంటోంది అక్షరం, తెలుసుకోమంటోంది అక్షరం, తెలిసి మలుసుకోమంటోంది జీవితం. చదువుట మొదలయ్యా రాయుట బదులయ్యో, భాషాభావం నడవడి జ్ఞానం నిక్షిప్తం చేసుకొన్న మానవుని మార్గదర్శి, మనిషిని మహామనిషిగా మలిచే అద్భుత సాధనం. పుస్తకం పుస్తకం చదువుకో పుస్తకం, చదువునే అలవాటుగా మార్చుకొని మస్తిష్కం. మొదటి స్వరం పలికించెను జన్మనిచ్చినమ్మ, ప్రపంచాన్ని చూపించెను పుస్తక ప్రరబ్రహ్మ. అక్షరాలు ఊహలుగా చెక్కినది బొమ్మ, ఊహలన్నీ అక్షరాల చెక్కినది బొమ్మ. కథలు కావ్యాల నీతి శతకాల కొమ్మ, జన్మలన్నీ రంగరించి అచ్చుపోసుకున్నా, జన్మలన్నీ రంగరించి అచ్చుపోసుకున్నా. చరితలన్నీ భవితానికి వెలుగుల దీపాల చెమ్మ. పుస్తకం పుస్తకం చదువుకో పుస్తకం, చదువునే అలవాటుగా మార్చుకొని మస్తిష్కం. ఒడిలోన ఉన్నప్పుడు శిశువవుతుంది, తనను చదువుతుంటే సంస్కరించే అమ్మవుతుంది. నిన్ను నీవు తెలుసుకోన ఆత్మవుతుంది, సాక్షాలుగా అవతరించే వరమవుతుంది. భవిష్యత్తు బాటలకు వెలుగులు తానై, భవిష్యత్తు బాటలకు వెలుగులు తానై, ప్రపంచాన్ని నడిపించే శక్తిగా భక్తిగా తానై, ప్రపంచాన్ని నడిపించే శక్తిగా భక్తిగా తానై. పుస్తకం పుస్తకం చదువుకో పుస్తకం, చదువునే అలవాటుగా మార్చుకొని మస్తిష్కం. గాంధీజీని మహాత్మునిగా మలచినది పుస్తకం, ఎందరినో శాస్త్రజ్ఞుల తీర్చినది పుస్తకం. కాబట్టి ఈరోజు చదువు అనే పుస్తకంని చదివితే ఎన్ని ఉపయోగాలు ఉంటుందో మన పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, మానసిక ఆనందం, మానసిక ఉల్లాసం అండ్ మన జ్ఞానానికి పరిపుష్టి. మనం రోజు అన్నం ఎలా తింటామో మన మెదడుకి భోజనం పుస్తకం, చదువు. కాబట్టి మనకి చిన్నప్పటి నుంచి అంటుంటారు, నీకు చదువు సంధ్య ఉందా అని. చదువు అంటే మనము పుస్తకం కావచ్చు, పరిసరాలను కావచ్చు, ప్రతిదాన్ని మనం అబ్జర్వ్ చేయడం, చదవడం. సంధ్య అంటే సంధ్యావందనం అనుకోవచ్చు, లేదంటే ఆటలతో పోల్చుకోవచ్చు. సాయంకాలం మనం ఆటలు అంటే సాయంకాలము అంటాం. మనిషికి చదువు ఆటలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఎలాంటి మనిషి వక్ర మార్గంలో పోకుండా ఉండాలంటే, మన పిల్లలు మంచి క్రమశిక్షణతో పెరగాలంటే ఈ రెండు తప్పకుండా ఉండాల్సినటువంటి అలవాట్లు. ఒకటి చదువు, రెండు ఆటలు. ఈ రెండిటి వల్ల మనిషికి
ఫిజికల్ ఫిట్నెస్, ఆటల వల్ల ఫిజికల్ ఫిట్నెస్ అండ్ చదువు వల్ల మంచి జ్ఞానము కలుగుతుంది. కాబట్టి పుస్తకం అనే చదువుకునేటువంటి అలవాటుని పిల్లలైనా పెద్దలమైన మనం కూడా అలవాటు చేసుకోవాలి. పుస్తకం చదవడం వల్ల కొన్ని ఉపయోగాలు ఎలా ఉంటాయి అంటే, పుస్తకము చదివినప్పుడు ఎలాంటి భావం మనకు కలుగుతుందో ఆ భావం కలిగినప్పుడు మన మైండ్లో ఉన్నటువంటి కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. ఆ విడుదలైనటువంటి రసాయనాలు మనకి ఎన్నో ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. అది ఫిజికల్ ఫిట్నెస్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మెంటల్గా మనకి చాలా ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనల్ని ఉంచుతుంది. రోజంతా పాజిటివ్గా ఉంటాం. ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు మన మెదడులో మొలకెత్తుతాయి. ఎన్నో సమస్యలకి పరిష్కారాలు మన మెదడులో మెదులుతూ ఉంటాయి. కాబట్టి చదవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో ఎలా చదువుతాం? చాలామంది ఒక ఉదాహరణ చెప్తాను. అసలు చదవడము అనే దానికి నుంచి అంటే ఎలా చదువుతాం, చాలామంది ఎలా చదువుతారు? చదవడము అనేది మొట్టమొదటగా అలవాటు చేసుకునేది అక్షరాలని చదువుతూ పోతుంటాం. ఆ అక్షరాలు చదువుతూ పోతూ ఉంటే కొన్ని రోజులకి దానిలో ఉన్నటువంటి అక్షరాల యొక్క భావం మనలో రిజిస్టర్ అవుతూ ఉంటుంది. మొదట ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అంటే మనం ఒక వస్తువును చూసినప్పుడు ఇది పలానా చెట్టు అనగానే ఆ చెట్టు యొక్క చిత్రము మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది. లేదా ఒక వ్యక్తి పేరు పలానా రమేష్ అనగానే ఆ రమేష్ యొక్క చిత్రం మనలో రిజిస్టర్ అయిపోతుంది. ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా మొట్టమొదటగా రిజిస్టర్ అవుతుంది. అది 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు, సంవత్సరంన్నర వరకు ఇవన్నీ రిజిస్టర్ అవుతుంది. అప్పుడు మనిషి మాట్లాడలేడు. మాట్లాడకుండా అన్ని రిజిస్ట్రేషన్ జరుగుతాయి. తర్వాత మనం ఎప్పుడైతే మాట్లాడడం మొదలవుతుందో ఆ మాట్లాడేటప్పుడు మన రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి అంటే రిజిస్టర్ అయినటువంటి మెదడులో ఉన్నటువంటివి బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక భావ వ్యక్తీకరణ మొదలవుతుంది. ఇక చదవడం విషయానికి వస్తే చదువుతున్న కొద్దీ మెదడులో ఎన్నో భావాలు పుట్టుకొస్తూ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు పుట్టుకొస్తాయి. తర్వాత పెరుగుతున్న కొద్దీ నీకు ఆ భావం నుంచి కొత్త కొత్త భావాలు పుట్టుకొస్తాయి. అందుకే ఈరోజు అందరూ ఒకే విధంగా ఆలోచనలో లేరు. ఆలోచన ఉండదు. ఆలోచన రెట్టింపు అవుతూ ఉంటుంది. కొంతమంది చదువుతూ ఉన్నప్పుడే అందులోంచి ఆలోచనలు పుడుతూ ఉంటాయి. కొంతమంది బిట్వీన్ లైన్స్ చదవడము అంటే ఓన్లీ చూసింది రిజిస్ట్రేషన్ చేసుకోవడమే ఒక ప్రక్రియ కాదు, అది ఒక్కనొక ప్రక్రియ. కానీ చదివిన దాన్ని మళ్ళీ చెప్పడం అంటే పునరుత్పత్తి అంటాం. ఆ పునరుత్పత్తి చేయడాన్నే నిజమైనటువంటి విద్య అంటాం. అంటే చదవగానే బిట్వీన్ లైన్స్ ఆ భావం మనకు గోచరిస్తుంది. చదివింది మళ్ళీ ఈ రోజుల్లో స్కూళ్ళల్లో ఉన్నట్టు రాస్తేనే మనకు మార్కులు వస్తాయి. బట్ అది శుద్ధ తప్పు. ఆ విధానం మున్ముందు ఉండదు. మనం చదివింది కాకుండా కొత్తగా రాయాలి, దాన్నే విద్య అంటాం. మా అమ్మమ్మ ఉండేది. మా అమ్మమ్మ ఏదైనా వింటే అది మళ్ళీ పద్యమైనా, మాట అయినా, సామెత అయినా, ఒక విషయమైనా అది చాలా విపులంగా చెప్పేది. మళ్ళీ ఆ పాట చెప్పి దాని అర్థం కూడా చెప్పేది. అంటే నేనేమంటా అంటే ఈ రోజుల్లో మనకి ఏ రోజైతే పెన్ను పేపర్ కనిపెట్టడం జరిగిందో మన మైండ్ని అంటే మన జ్ఞాపక శక్తిని మన పుస్తకాల్లో పెట్టేశాం. ఒకప్పుడు పుక్కిటి పురాణాలు అనేవాళ్ళం. ఆ పుక్కిటి పురాణాలు అంటే
ఒకప్పుడు పెన్ను పేపర్ లేదు. ఎగ్జాంపుల్, అప్పుడు లేనప్పుడు ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్పేది. ఆ విధంగా శాశ్వతంగా ఒకరి నుంచి ఒకరికి ఈ వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఆ విధంగా వచ్చాయి. ఎప్పుడైతే పెన్ను పేపర్ కనిపెట్టడం జరిగిందో మనం ఆల్మోస్ట్ చాలా విషయాలు ఇక పెన్ను ఉంది కదా, పేపర్ ఉంది కదా అని చెప్పేసి అది గుర్తుపెట్టుకోవడం మానేసి పుస్తకాల్లో మన జ్ఞాపక శక్తిని నిక్షిప్తం చేస్తున్నాం. ఒకప్పుడు మొదటగా స్టార్టింగ్లో చాలామంది అంటే మనకి ఇప్పటి జనరేషన్ కాదు కానీ ముందు జనరేషన్కి ఒక 20 నుంచి 30 టెలిఫోన్ నంబర్లు గుర్తుండేది. కానీ ఇప్పుడు మన టెలిఫోన్ అంటే గుర్తుంటుంది, మన ఇంట్లో టెలిఫోన్ నంబర్లే మనకు గుర్తుండడం లేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం దీన్ని వాడడం చాలా తగ్గిస్తున్నాం. అంటే మన జ్ఞాపక శక్తిని పుస్తకాల్లో నిక్షిప్తం చేస్తున్నాం. అయితే ఇక్కడ నేను ఇందులో పుస్తకంలో చెప్పినట్టు మనము చదివిన దాన్ని మళ్ళీ రాయాలి. రాయడము అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టు రాయడం కాదు, కొత్తగా రాయాలి. కొత్తగా రాయడము అంటే ఇప్పుడు రాసాం. ఒకప్పుడు కంప్యూటర్లు రానప్పుడు మనది సిగ్నేచర్ అని ఉంటుండే. సిగ్నేచర్ అంటే మన రాత మనదే ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక లెటర్ రాసో లేకపోతే ఏదైనా ఒకటి ఉంటే ఇది ఎవరు రాసింది అనేది మనకంటూ ఒక ప్రత్యేకత, మన రైటింగ్, మన స్ట్రైక్ రేట్ అంటారు. ఇంతకుముందు కోట్లలో ఇది నువ్వు రాసినవా ఎవరు రాసిండ్రో అనే దానికి అది గుర్తుపట్టేటువంటి పద్ధతి ఉంటుండే, ఇప్పటికి కూడా ఉంది. దాన్ని స్ట్రైక్ రేట్ అంటారు. మన సిగ్నేచర్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, నేనే సిగ్నేచర్ పెట్టానా లేదా వేరే వాళ్ళు పెట్టారా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారంటే అది స్ట్రైక్ రేట్ అంటారు. అంటే మనం ఎలా రాస్తాము అనేదానికి ప్రపంచంలో మనకు ఒక్కరికే ఉంటుంది. ఆ సిగ్నేచర్ రైటింగ్ మన రాత లేదు. ఇప్పుడు అన్ని కంప్యూటర్లు వచ్చిన తర్వాత అందరిది ఒకే రాత, అందరిది ఒకేలాగా ఉంటుంది. అంటే మన సిగ్నేచర్ కూడా కోల్పోయాం. మనం రాయడం అనే ప్రక్రియ పోయింది మనది. కాబట్టి రాయడం అనేది అలవాటు ఉండాలి. చదవడం అనే అలవాటు ఎంత ముఖ్యమో రాయడం అనేది అలవాటు ఉండాలి. సో మీ యొక్క జ్ఞాపకాల్ని అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటే అదే ఒక పుస్తకం అవుతుంది, అదే మీ జీవితం అవుతుంది. సో గాంధీజీ మహాత్ముడు కావచ్చు, లేకపోతే వివేకానందుడు కావచ్చు, ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ గొప్ప గొప్ప వ్యక్తులకి ఒక మంచి అలవాటు ఏముంటుందంటే చదవడం. చదివిన దాన్ని వాళ్ళు పునరుత్పత్తి చేయడం. ఇది ఈరోజు శీర్షికన. కాబట్టి మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఈరోజు నుంచి చదవడం అనే ఒక అలవాటు చేసుకుందాం. మన మంచి అలవాట్లని, మంచి పిల్లల భవిష్యత్తును నిర్మించుకుందాం.